అంటే వాళ్ళందరూ వాళ్ళే మీటింగ్ పెట్టుకొని ఉండొచ్చా? లేకపోతే ఎవరన్నా మంత్రుల్లో కూడా అసంతృప్తివాదులు ఉన్నారు. ఎందుకంటే లేరు. ఎప్పుడు గూడా మీటింగ్ పెట్టించేవాళ్ళు బయటికి రారు. హ్మ్. వాళ్ళు ఎనకాలుండి నడిపిస్తారు. ఇటువంటి వాటిలల్లో వాళ్ళు బయటికి రారు. హ్మ్. సో, చాలా అసంతృప్తి రగిలిపోతాంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ దించాల్సిన అవసరం లేదు గద్దె. వాళ్ళకి వాళ్ళే దించుకుంటారు. రాజకీయాలల్ల హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయంటారు గదా! ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే ఆ సింప్టమ్స్ అన్నీ గూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చినాయి. ఆ హ్మ్. ఎమ్మెల్యేలకు, ఎవరైతే అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులున్నారో వాళ్ళందరికొచ్చినాయి. అధిష్టానానికి గూడా ఒక గడ్డు పరిస్థితొచ్చింది. ఏందంటే సీనియర్‌లందరిని కాదని ఈయనకిచ్చినాం గదా! హ్మ్. ఈయన అప్ టు ద మార్క్ ఈయన పరిపాలన లేదు అనేది వాళ్ళకర్థమైంది. పార్టీ ఫిరాయింపులొద్దంటే ప్రోత్సహించిండు. వాళ్ళు చెప్పిందే గదా! రాజీవ్ గాంధీ పెట్టిందే ఈ బిల్లు. పార్టీ అవును. ఫిరాయింపుల నిరోధక బిల్లు. మనమే దీన్ని ఫాలో కాకపోతే ఇంకెవరం అయితాం? మళ్ళా రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా ఎలక్షన్ టైమ్‌లో వాళ్ళు ఓపెన్‌గా చెప్పారు. ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేసి అవును. రావాలని 10థ్ జెప్పేసి. షెడ్యూల్ సవరిస్తామని ఆ! చెప్పారు. మరి వాళ్ళ మాటను గూడా రేవంత్ రెడ్డి ఫాలో కాలేదు. వచ్చిన 1 ఇయర్‌లోనే హైడ్రా పేరుతోని, మూసీ పేరుతోని ఈ నానా రకాల గొడవలు తెచ్చుకున్నాడు. ప్రజలను నారాజు చేశాడు. మూడోదేంటంటే రెవెన్యూ చూస్తే స్టేట్ రెవెన్యూస్ పాజిటివ్‌గా లేవు. నెగెటివ్ వేలో ఉన్నాయి. అవును. ఆర్థికంగా ప్రగతి లేదు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టడము ఇట్లాంటియన్నీ గూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతాండ్రు. ఈయన చేసే ఈ పనులన్నీ. హ్మ్. అందుకే వాళ్ళకేమో మింగలేని, కక్కలేని పరిస్థితొచ్చింది. రేవంత్ రెడ్డిని తొలగిద్దామంటేనేమో ఈ మళ్ళీ ఏమన్నా ఈయన అవతల వైపు నుంచి వస్తాడా? ఎందుకంటే ఆయనకు పార్టీతో లాయల్టీ లేదనే సంగతి వాళ్ళకి తెలుసు. హ్మ్. 4 ఏళ్ల ముందు వచ్చినోనికి సీఎం ఇయ్యడం అనేది ఆ 130, 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. హ్మ్. మొదటిసారి జరిగింది.